హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే సాటర్డే నైట్ డిన్నర్ రెసిపీ అండి. ఫస్ట్ టైం చేశాను తోటకూర లివర్ కర్రీ. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకుని అవి కాగేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు, తోటకూర వేసుకోండి. తోటకూర అయితే నేను 20 రూపీస్ తీసుకున్నాను. అలా 2 సెకండ్స్ ఉంచి ఉడకనిచ్చి వాటర్ లేకుండా తోటకూరని సపరేట్ చేసి గట్టిగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తోటకూర పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోండి. ఆ తోటకూరకి 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు అయితే కనుక కొద్దిగానే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం గ్రేవీలో కూడా యాడ్ చేసుకుంటాము, అందుకని ఇవన్నీ వేసుకుని ఒకసారి చేతితో కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని దీన్ని మనం ఇడ్లీ ఉడకబెట్టుకున్నట్టు ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక మైనస్ పాయింట్ చెప్తాను మీకు. ఏంటంటే మీరు ప్రిపేర్ చేసుకున్నారు కదా తోటకూర, దాన్ని వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకోండి. నేనైతే ఇక్కడ కేకుల గిన్నెలో వేసాను కదండి, దానివల్ల నాకు అది 2 ఇంచెస్ మందం వచ్చి కట్ చేసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనకి ఇవి పన్నీరు పీసెస్ ఉంటాయి కదండి, అలా ఉంటే బాగుంటుంది మరి పెద్ద పెద్ద ముక్కల కన్నా. అందుకు మీరు ఉడకబెట్టేటప్పుడు వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టండి. మిడిల్ చెక్ చేసుకోండి. తర్వాత ఉడికిపోయిన తర్వాత సపరేట్గా తీసుకుని చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. కర్రీ ఎలా అంటే ఫస్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని తర్వాత ఒక 3 ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని కొంచెం పసుపు, ఇక్కడే మళ్ళీ మీరు కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చూసుకుని వేసుకోండి. నెక్స్ట్ కారం, ఇవన్నీ వేసుకుని దగ్గరికంటే ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకుని సైడ్కి ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టమాటా ప్యూరీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని అప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న లివర్ ఫ్రై ముక్కలు ఉన్నాయి కదండి తోటకూరవి, ఆ పీసెస్ కూడా వేసుకోండి. టమాటా ప్యూరీ అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకి ఆ గ్రేవీ అన్నది ముక్కలకు పట్టి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకో మైనస్ పాయింట్ ఏం చేశానంటే గ్రేవీ అన్నది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి. అలా కాకుండా ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే లాస్ట్లో మనకు ఉడికేటప్పుడు ఆ పీసెస్కి గ్రేవీ అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మీరు మీ దగ్గర ఏ మసాలాలు ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి, గరం మసాలా ఇవన్నీ కూడా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.